నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. రణబీర్ బాలీవుడ్ పైన కొన్ని కమెంట్స్ చేశారు, ఏమని చెప్తారు మీరు? ప్రస్తుతం బాలీవుడ్ కథలు ఎంచుకోవడంలో విఫలమవుతుంది. జనాలకి ఏం కావాలో వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు, డెలివర్ చేయలేకపోతున్నారు అని చెప్పుకొచ్చాడు ఆ అబ్బాయి. నిజమే కదా, తప్పే ఉంది. తుజూటీ మై మక్కర్ అని ఒక మూవీ మొన్న రీసెంట్గా హిట్ అయింది. ఇప్పుడు యానిమల్ సినిమా చేస్తున్నాడు మన సందీప్ వంగ డైరెక్టర్. అవును. సో ఒక టైప్ ఆఫ్ మేక్ ఓవర్తో ఆల్రెడీ ఆ లుక్ మనకి డిఫరెంట్గా అనిపించింది. అరే ఇతను ఏంటి నిన్న బ్రహ్మాస్త్రాలో ఇలా ఉన్నాడు, చాలా క్లాస్గా ఒక అనాథ అబ్బాయిలాగా డీసెంట్గా ఉండి వెంటనే ఇంత చేంజ్ ఓవర్ ఎలా వచ్చింది అని చెప్పేసి అనుకున్నారు. ఒక టైప్ ఆఫ్ తీస్తున్నాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే యాక్చువల్గా యానిమల్ మన విజయ్ దేవరకొండ సినిమా అర్జున్ రెడ్డికి సీక్వెల్ అని అంటున్నారు. ఆల్రెడీ కబీర్ సింగ్ అక్కడ 205 పైన కోట్లు కలెక్ట్ చేసింది వెంటనే రిలీజ్ అయినప్పుడు, అంటే పెద్ద హిట్ అయింది. సో అట్లా అయ్యేసరికి అది ఆల్రెడీ అర్జున్ రెడ్డి కదా. సో ఫస్ట్ సీక్వెల్ హిందీలో తీసి తర్వాత తెలుగులోకి వస్తే బాగుండు అన్నట్టుగా ఈయన అనుకున్నాడు అని చెప్పేసి అన్నారు. మరి సీక్వెల్ తీస్తే ఆయనే ఉండాలి కదా హీరో, మళ్ళీ ఈ హీరో ఎందుకు వస్తాడు అనేది ఇంకో డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఈయనేమనుకున్నాడు అంటే అర్జున్ రెడ్డి టైపు ఒక యూనివర్స్ క్రియేట్ చేసి అక్కడెక్కడ ఇట్లాంటి ఫ్రస్ట్రేటెడ్ మెన్స్ అందరు ఉంటారో, కాలేజ్లో ఇతను, కార్పొరేట్లో ఒకడు, అక్కడొకడు, ఇక్కడొకడు. ఇప్పుడు ఇతను ఒక డాక్టర్, సీనియర్ మెడికో, ఇంకో దగ్గర ఇంకొకరు, అట్లా డిఫరెంట్ ఒక యూనివర్స్ లాగా వెళ్తున్నాడు అని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి. అఫ్కోర్స్ ఏదేమైనప్పటికీ యానిమల్ టైటిలే డిఫరెంట్గా ఉంది, అతని లుక్ డిఫరెంట్గా ఉంది, ఒక టైప్ ఆఫ్ గంభీరంగా మొత్తం చేశాడు. కానీ యాక్చువల్గా మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటుంటే బాలీవుడ్ టాలీవుడ్ సినిమాలని రీమేక్ చేస్తూనో, ఇప్పుడు అలా వైకుంఠపురం ఉంది, సేమ్ సినిమా బాలీవుడ్లో వేరే హీరోతో పాటు చేశారు. కొంచెం ఆడట్లా, అదే ఆడినా ఆడకపోయినా కొంచెం చూస్తున్నారు పక్క ఇండస్ట్రీ వైపు అని చెప్పడానికైతే మాత్రము కొన్ని ఆధారాలు అయితే ఉన్నాయిగా. చూడడమే కర్మ, అందులో నుంచి యాక్టర్లను తెచ్చి కూడా పెట్టుకుంటుంటాయి. నిన్న మనం వెంకటేష్ గారిని చూసాం కదా. సో ఆ రకంగా వీళ్ళైతే సౌత్ మీద డిపెండ్ అవుతున్నారు అనేది మాత్రం నిజమే. ఎందుకంటే దానికి తగ్గట్టే ఇప్పుడు రణబీర్ ఆన్సర్ ఇచ్చాడు. ప్రేక్షకులు ఆకట్టుకోవడం అంటే ఎలాంటివి వాళ్ళకి కావాలో ఇవ్వడంలో విఫలమవుతుంది బాలీవుడ్ అని చెప్పారు. ప్రేక్షకులకి ఏదో కొత్తదనం కావాలి, ప్రతిసారి అవే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే సీక్వెల్స్, క్రిష్ వచ్చిందంటే క్రిష్ 1, 2, 3, 4, 10. సో మళ్ళీ అంటే ఒక హాలీవుడ్ తరహా అయిపోయింది. నెక్స్ట్ అంటే మనం ఎంతైనా హాలీవుడ్ వేరు, అది ప్రపంచంలో దాని ఇది వేరు. ఇక్కడ మన ఇండియన్ కల్చర్కి వీళ్ళకి అలవాటు పడ్డ తీరు వేరు. హాలీవుడ్ అది వేరు, ఇది వేరు. సో వీళ్ళు ఇంకా అదే పందాలా ఉన్నారు. ఇప్పుడు ధూమ్ వస్తే 1, 2, 3, 4, 5 డమాల్ టోటల్ డమాల్ కమాల్ అని చెప్పేసి అయ్యి హౌస్ఫుల్ 1, 2, 3, 4. సో ఇట్లా ఎన్ని వచ్చినా సరే దాన్ని అలా సీక్వెల్ తీసుకుంటూ పోతారు. ఇంకా కొత్త కథలు ఏవి వాళ్ళే అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ధూమ్ 1లో ఈయనుంటే ధూమ్ 2లో ఈయన ఉంటాడు, 3లో ఆయన ఉంటాడు, 4లో ఈయన ఉంటాడు. కథ అంతే ఉంటుంది. ఒక టైంలో లవ్ స్టోరీస్ తీయాలన్నా, రొమాంటిక్ మూవీస్ తీయాలన్నా బాలీవుడ్కే పెట్టింది పేరు అనుకోవచ్చు మనం, రైట్? ఎందుకంటే చాలా సినిమాలు చూసాం మనం, షారుఖ్ ఖాన్వి, సల్మాన్ ఖాన్వి, ఎంత మంచి లవ్ స్టోరీస్. ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది అనుకోవచ్చు. టాలీవుడ్ ఎప్పటి నుంచో కొంచెం మార్చుకుంటూ వచ్చింది, కానీ కొంచెం హిస్టారికల్ మూవీస్ చేశారు బాలీవుడ్ వాళ్ళు. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు పరిగెట్టడంలో స్లో అయ్యారేమో. ఓ జోధా అక్బర్ తీయాలన్నా, ఓ దేవదాస్ తీయాలన్నా మన వాళ్ళు తీశారు, కానీ అది వేరు. మళ్ళీ వాళ్ళే చాలా బాగా తీయగలుగుతారు అన్నట్టు అనిపిస్తుంది. రామ్లీలా, ఓ పద్మావత్, ఇప్పుడు సంజయ్ లీలా బన్సాల్ సినిమాలు తీసుకున్నా, యష్ రాజ్ గారివి తీసుకున్నా, ఎన్నెన్నెన్నో సినిమాలు ఒక్కొక్కటిది ఒక్కో ఇది. ఈవెన్ ఫ్లాప్ అయినా నాకు మోహన్ జోదారావు నిజంగా బాగా నచ్చింది, మొన్న రీసెంట్గా మాట్లాడుకున్నాం. సరే ఏదేమైనా అదొక టైప్ ఆఫ్ ఉండేది. బాలీవుడ్ అంటే అక్కడ సినిమాలు వస్తున్నాయంటే ఒక మంచి ఉంటుంది, నటన పరంగా, మ్యూజిక్ పరంగా, అన్ని వరకు. ఇప్పుడు మ్యూజిక్ పరంగా వినప్పుడు అట్లా, నటన పరంగా ఏదో ఉన్న వాళ్ళతోనే తీస్తున్నారు, కొత్త వాళ్ళు రావట్లా. ఇప్పుడు ఈ రణబీర్ కపూర్ అనింది అదే, కొత్త వాళ్ళకి అసలు అవకాశాలు ఇవ్వట్లేదు. ఇప్పుడు మన దగ్గర తెలుగులోకి వస్తే ఎంతోమంది కొత్త బయటకు వస్తున్నారు. కొత్త వాళ్ళు అయితే ఓ సినిమా తీసి యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నారు, లేదా ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్ రిలీజ్ చేస్తారు, లేదా ఇంకా దేంట్లోనో, లేదంటే థియేటర్కి వచ్చినా చిన్నగా
అట్లా రకరకాలుగా వాళ్ళు ఏవో చూపించడం ట్రై చేస్తున్నారు. బాగుంది అని ఒక చిన్న టాక్ వస్తే మౌత్ పబ్లిసిటీ ద్వారా అది ఎక్కడికో వెళ్ళిపోతుంది, చూస్తూనే ఉన్నాం. అండ్ ఇంతకుముందు ముంబై వెళ్ళి హీరోయిన్ అవుతా అనేది ఒక ఉండేది. ఇప్పుడు వెళ్ళట్లే ముంబైకి వెళ్ళి నేను మోడల్ అవుతా, ముంబైకి వెళ్ళి హీరో అవుతా, అంత అసలు అదే లేదు. ఉన్న వాళ్ళే తిరుగుతున్నారు. ఎక్కడ చూడ 6-3 హీరోయిన్లు, 6-4 హీరోయిన్లు. కొత్త వాళ్ళని బాలీవుడ్ అంత తొందరగా అక్కున చేర్చుకోదు అండ్ అంత తొందరగా బాలీవుడ్లో సెటిల్ అవ్వడం అనేది కష్టమే, తొక్కేస్తారు అని ఈ మాటలు వింటూ ఉన్నాం కదా. మేబీ అదే కనుక నిజమైతే అదే ఈరోజు బాలీవుడ్కి శాపమైంది అనుకోవచ్చా? సీరియస్లీ అదే శాపమైంది. అట్లాగే కదా సుశాంత్ రాజ్పూత్ని కూడా చిన్న చూపు చూశారు ఎదుగుతుంటే. ఇంకా ఏదో రకంగా విక్కీ కౌశల్ ఎదిగాడు. అండ్ ఒక్కొక్కరు మంచిగానే వస్తారు, బట్ కొంతమంది ఒక్కొక్క రకంగా ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా బాలీవుడ్ మాత్రం ఇక మీదట నాకు తెలిసి అంటే దాన్ని ఇది ఉండదేమో. అందుకే వాళ్ళు కూడా ఎతికి ఎదురు చూసి కొత్త కార్తికేయ రాగానే అందరు వెళ్ళారు, ఎగబడి చూశారు. అంటే వాళ్ళకి కొత్త కంటెంట్ ఏదో కావాలి. అయ్యే మొహాలు చూసి ఇందులో రాజు ఉంటాడు, అందులో అడుక్కు తింటాడు, ఇందులో ఇదేదో చేస్తాడు, అందులో బ్యాంక్ ఎంప్లాయీనే, ఇందులో పోస్ట్ మ్యాన్ ఇతనే, అందులో కండక్టర్ ఇతనే, మొత్తం వీళ్ళేనా, ఇంకెవరు ఉండొద్దా ఆ రకంగా. అంటే మనకి బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ఏ సినిమా చూసినా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఈ కాంతారావు వీళ్ళే వాళ్ళే కనపడతా ఉంటారు. ఇందులో తల్లి కూతుర్లు ఉంటారు, వెంటనే తండ్రి కూతుర్లు ఉంటే వెంటనే అమ్మ కొడుకు అవుతాడు, వెంటనే అన్న తమ్ముళ్ళు అవుతారు, వెంటనే భార్యాభర్తలు అయిపోతారు. మళ్ళీ హీరోయిన్స్ అన్న చెల్లెళ్ళు కూడా అవుతారు, తల్లి కూడా అవుతుంది. అంజలిదేవి ఆయనకి తల్లిగా చేసింది, భార్యగా చేసి అన్ని రకాల, అంటే ఇట్లా డిఫరెంట్గా వాళ్ళే, అంటే ఎటు తిరిగి వాళ్ళే ఉంటారు. అదే నటినటులు ఇటు అటు షఫ్లింగ్ అవుతూ ఉంటారు, కానీ టైటిల్ మారుతూ ఉంటాయి డిఫరెంట్గా, మేక్ ఓవర్లు మారుతూ ఉంటాయి, కానీ ఎండ్ల చూడు వాళ్ళే ఉంటారు. సో వీళ్ళకి విసుకొచ్చేసింది, ఎందుకు వీళ్ళందరూ ఇలా తయారయ్యారు అని చెప్పి. సినిమాలు అంటే వీళ్ళని, ఇంకా కొత్త వాళ్ళు రారా, ఇంకెవరు రారా. పోనీ సౌత్ నుంచి ఉన్న డైరెక్టర్ పైకి వెళ్ళాడు అంటే కూడా వాళ్ళు, నాకు తెలిసి ఇప్పుడు ఈ ఛత్రపతి హిట్ అవుతుంది చూడు, ఎందుకంటే వాళ్ళకు కొత్త ఫేస్ కనపడింది చాలా రోజుల తర్వాత, ఒక కొత్త ఫేస్ వచ్చింది, అందరూ నాకు తెలిసి ఇది హిట్ అవుతుంది. సో ఇట్లా వాళ్ళకి ఎవరో ఒకరు కావాలి, చూసిన వాళ్ళనే చూసి, అంటే హీరో అంటే షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ తప్ప ఇంకెవరు లేరు. అప్పుడప్పుడు రణబీర్ కపూర్, వీళ్ళు అంటే చెప్పుకుని పట్టుబడి 10 పేర్లే నోట్లలో తిరుగుతూ ఉంటాయి. వీళ్ళు హిస్టారికల్ మూవీస్ ఎక్కువ చేసేసరికి, ఇప్పుడు రణబీర్ వీళ్ళందరూ, లేకపోతే రణవీర్ సింగ్ వీళ్ళందరూ చేసేసరికి ఇంకొక పాత్ర వచ్చేసరికి వాళ్ళని జీర్ణించుకోవడం కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఆ గెటప్ లో చూసేసారు, మళ్ళీ ఇంకో గెటప్ లో చూడడానికి టైం పట్టేస్తుంది. మళ్ళీ ఇంకోటి నిర్మాత కూడా 500 కోట్లు పెట్టాలంటే కొత్త వాళ్ళకి ఇవ్వట్లా, మళ్ళీ వీళ్ళే అంటే భయపడిపోతున్నారు ఏమైతుందా అన్నట్టు. సో అందుకే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు కలుపుకుంటూ చేసుకుంటే, చిన్న సినిమాలు చిన్న హీరోలు పైకి వస్తూ ఉంటే మేబీ ఈ ప్రాబ్లం ఉండదేమో, ఈ సైకిల్ ఇలా తిరుగుతూ ఉంటుందేమో. ఎగ్జాక్ట్లీ. సో ఏ వుడ్కైనా సరే కొత్త వాళ్ళను మనం కాస్త ఎంకరేజ్ చేస్తూ ఉంటేనో, చిన్న సినిమాలు కూడా బతికించుకుంటేనే ఫ్యూచర్ ఉంటుందేమో అనిపించడం లేదు. 100% ఇదే కరెక్ట్. అండ్ ఇప్పుడు మన వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరికి తెలియదు. ఇప్పుడు మొన్న వేణు వచ్చాడు, ఇంకోరు వస్తారు, రైటర్ పద్మభూషణ్ ఒకరు వస్తారు, అట్లా అందరు ఇక్కడే కమెడియన్లు హీరోలు అటవుతూ సినిమాలు ఏవో చేస్తున్నారు. అక్కడ మాత్రం అది లేదు, అవే మొహాలు. ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే ఖచ్చితంగా దీపికా పదుకొనే ఉంటుంది, లేకపోతే రణబీర్ కపూర్ ఉంటారు, లేకపోతే ఇంకెవరు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వెతుక్కుంటాం, ఓహో ఇదేదో వచ్చింది అని మళ్ళీ థియేటర్కి వెళ్ళాలి. ఎన్ని చూస్తాం ఏ మొహాలు అటు ఇటు తిప్పి, ఒక టైప్ ఆఫ్ బోర్ ఫీలింగ్ కూడా వచ్చేసి. సో అందుకే రణబీర్ కపూర్ చేసిన కమెంట్స్ చాలా మంది నిజమే అంటున్నారు. నిజమే, రణబీర్ కపూర్ అన్న మాటల్లో కూడా వాస్తవం ఉంది, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి. ఇచ్చుంటే